మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో ఈ ఉదయకాలము ఈ వర్తమానమును ఆలోచించడానికి సిద్ధముగా ఉన్న దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన ఈరోజు మన జీవితమునకు ఒక చక్కని ఉదాహరణగా నిలబడి ఉన్న ఒక వ్యక్తిని గురించి ఈ రోజున మనము ధ్యానించుకోబోతున్నాం. ఆ వ్యక్తి పేరేమిటో భవిష్యత్ పార్టీ మీకు తెలిసే ఉన్నది. ఎవరు అంటే యోబు గురించి. యోబు మొదటి అధ్యాయము. యోబు మొదటి అధ్యాయము. దయచేస్తానండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. గమనించండి, ఊజు అనే ఒక దేశమున్నది. ఆ దేశంలో యోబు అనే ఒక మనుష్యుడు ఆ దేశంలో నివసిస్తూ ఉన్నాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు సెలవిస్తుంది. అట్లాగే 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 జతల 500 ఆడుగాడిదలు 500 జతల ఎడ్లు 3,000 ఒంటెలు 7,000 గొర్రెలు ఆస్తి గలవాడుగా ఉన్నాడు. తూర్పు దేశం అంతటిలో తూర్పు వైపున ఉన్న వారందరిలో బహు ధనవంతుడుగా ఉన్నాడు ఈ యోబు అనే ఒక వ్యక్తి. ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇతడు యథార్థవంతుడు న్యాయవంతుడినై ఈ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రతి మనిషి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. అలాగే ఈ ఊజు దేశంలో యోబు అనే వ్యక్తిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. తర్వాత అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇంట్లో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చి. అర్థమైందండి? 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు వంతు వచ్చినప్పుడు
అన్న ఈరోజు నువ్వు మా ఇంట్లో భోజనం రావాలంటే ఒకరు వద్దు, మరుసటి రోజు ఇంకోడు అట్లా 7 కుమారులు, ఈ ముగ్గురు కుమార్తెలు ఒక్కొక్కడు ఇంట్లో నువ్వు వెళ్ళి చక్కగా అన్నపానములు పుచ్చుకుంటూ ఉండేవాళ్ళంట. అబ్బా చూడండి, అక్క చెల్లెళ్ళతో పాటు వీళ్ళందరూ కలిసి ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి అన్నపానములు పుచ్చుకున్నారంట. అబ్బా ఎంత 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 దేవుని ప్రేమతో నింపబడిన ఆ వాతావరణం అండి. నిజంగా ఆ వాతావరణం ఇప్పుడు కూడా ఉంటే ఎంత బాగుంటుందో. అటువంటి వాతావరణం త్వరలోనే దేవుడు మనకందరికి అనుగ్రహించింది కాక. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమోనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యం అలాగ చేస్తూ ఉన్నాడంట. ఒక్కొక్క కుమారుడు పాపము చేసి దేవునికి విరోధంగా వారు పాపము చేసి హృదయంలో ప్రభువాన్ని ఎక్కడ దూషించారేమోనని అరుణోదయముని లేచి అంటే వేకువజాముని లేచి వారి కుమారుల నిమిత్తము కుమార్తెల నిమిత్తము వేకువని లేచి దహన బలులు అర్పించచ్చు. వారి కుమారుల నిమిత్తము దహన బలులు అర్పిస్తూ అలాగన దేవునికి ఇష్టంగా జీవించాడు యోబు. అలాగ చేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, అలాగ చేస్తూ ఉండగా ఒక రోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలబడుటకై వచ్చిన దినము యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఒక రోజు దేవుని ఎదుట దేవదూతలు నిలబడడానికి ఒక రోజు వచ్చింది. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడగగా ఎవరిని అడిగారు? అపవాదిని అడిగారు. అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. వాస్తవంగా విషయాన్ని కనుక మనం చాలా లోతుగా గమనిస్తే ఈ అపవాదే ఒకప్పుడు దేవుని దగ్గర పనిచేసిన లూసిఫర్ అనే ప్రధాన దూత. యెహోవా దేవుని ఆరాధించడానికి ఆయన ఎవరు చూడలేకపోతున్నారని ఈ లూసిఫర్ అనే ప్రధాన దూతను నేను నిలబడి వచ్చిన వారిని ఆరాధనలో నన్ను నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రధాన దూత. అయితే ఒకనొక రోజున లూసిఫర్ కు తన్ను తాను హెచ్చించుకునే స్వభావం వచ్చింది. నేను దేవునితో సమానముగా ఆయనతో పాటు సమానంగా సింహాసనమును కూర్చుంటాను. చూడండి, ప్రధాన దూత అయిన లూసిఫర్ కు కూడా తను తాను హెచ్చించుకునే మనసు వచ్చింది. చివరికి ఏమైంది? దేవుని ప్రభువుని చూడలేకపోతున్నారు. అంటే తండ్రి అయిన దేవుని చూడలేక అంత ప్రకాశ
దేవుని చూడలేక ఈ లూసిఫర్ని దేవుడు ఉంచితే లూసిఫరు తను తాను ఇంకా తగ్గించుకోవలసిన బదులు తను తాను హెచ్చించుకున్నాడు. పాతాళమందు దిగబట్టబడ్డాడు, అణచివేయబడ్డాడు, పడగొట్టబడ్డాడు. నువ్వు నాకు సమానం ఉండాలనుకున్నావా, ఉండు చెప్తా అని చెప్పి ఒక తొక్కు తెచ్చాడు ప్రధాన దూతని లూసిఫర్. గమనించండి ప్రియమైన దేవుని, అపవాది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? తండ్రి అయిన దేవుడు అయితే నేను ఈ భూలోకంలో ఇటు అటు తిరుగులాడుతూ ఆ ప్రదేశం అంతటి సంచరిస్తూ వస్తున్నాను అన్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. చూడండి, తండ్రి అయిన దేవుడు యోబును గురించి అపవాదికి సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు యోబుకి ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు నా సేవకుడైన యోబు. అతని గురించి ఎప్పుడైనా విచారించావా, తెలుసుకున్నావా అంటే చూడండి, అపవాది ఏమని దాన్ని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు గమనించండి. అక్కడి నుంచి యోబుకు అసలు పరీక్షలు మొదలైనవి. ఈ రోజున మన జీవితంలో వచ్చే ప్రతికూలమైన పరిస్థితులు ఎట్లా వస్తే మనం దాన్ని స్తుతులతో మనం దాన్ని ఎట్లా ఎదుర్కొన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒక పరీక్షను దేవుడు మనకు అనుమతించినప్పుడు దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, హౌ టు హ్యాండిల్ ద క్రిటికల్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన దైనందిన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా స్థుతులతో విశ్వాసముతో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను గట్టిగా పట్టుకొని మనం దానితో మనం పోరాడి మనం జయించినప్పుడే నిజమైన స్థిరమైన భక్తి కలిగి ఉన్నాడని దేవుని చేత మనము సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం. ఒక రోజున అపవాది వచ్చాడు మారువేషంలో. మళ్ళీ ఇంకోసారి తండ్రి అయిన దేవుని దగ్గర వచ్చి, నీవు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు అని తండ్రి అయిన దేవుడు అపవాదికి సాక్ష్యం ఇస్తుంటే అపవాది మంచిగా అనుకున్నాడు, ఏంటి యోబు గురించి పడ్డారు, ఈ దేవుడు ఏంటి ఎట్లా యోబు గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే, ఏదంత గొప్పవాడా, సరే పని పడదామని అంటే అపవాది తండ్రి అయిన దేవుడు అంటాడు, నీవు యోబు చుట్టూ కంచి వేస్తావు కదా, ఆ ఒక్కసారి కంచి తీసే ఆ యోబు నీ మొహాన్ని దూషిస్తాడని చూద్దాం అని సవాలు వేసాడు. సరే కంచి తీసేస్తున్నా, కానీ ఒక షరతు, అతని ప్రాణానికి ఏ హాని జరగకూడదు. చూడండి, ఒక ప్రాణము తప్ప మిగిలిన వాటన్నిటిని యోబుకి పర్మిషన్ ఇచ్చాడు. అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. సరే పో, నీ ఇష్టం ఉంటే చేసుకోపో అన్నాడు. ఒకనొక సమయం వచ్చింది, కుమారులు అక్కడ
చక్కగా విందు చేసుకుంటున్నారు. ఉన్న పాటలు వాళ్ళు ఉన్న భవనాలు కుప్పకూలిపోయి ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చాడయ్యా, మీ కుమారులు విందు చేసుకుంటున్న సమయంలో మీ కుమారులున్న భవనం కుప్పకూలిపోయింది అని ఆ ఒక వార్త పూర్తయ్యేలోపు ఇంకోటి పరిగెత్తుకుంటూ వచ్చాడయ్యా, పొలాల్లో ఉన్న పంటలు మొత్తం తగలబడిపోయింది అని ఇంకోటి పూర్తయ్యేలోపు ఇంకోటి వచ్చాడు. ఇంకో దుర్వార్తను వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన యోబు యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తన తల వెంట్రులు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో దిగంబరినై వచ్చి తిని దిగంబరినే నేను అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. దయచేసి దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఈ మాట దూరంలో ఉన్న సమీపంలో ఉన్న ఈ మాట మీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మన జీవితంలో ఒక పరీక్ష పెట్టాడు అనంటే మనలో ఉన్న విశ్వాసము పరిమాణంలో పరీక్షిస్తున్నాడని అర్థం. యోబు తన విశ్వాసం పరిమాణం ఎంత ఉందో పరీక్షించడానికి అపవాదిని పంపించాడు. కానీ అతనిలో ఉన్న విశ్వాస పరిమాణం ఏమాత్రం తగ్గలేదు కదా. తన నోటితో తన ఆరాధిస్తున్న జీవగల దేవుడు ఏమాత్రం దూషించలేదు. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి, కానీ ఏనాడైనా యోబు దేవుని దూషించాడా? దూషించలేదు. అట్లాంటిది గమనించండి, మన జీవితంలో ఏమన్నా చిన్న ప్రతికూలమైన పరిస్థితి వస్తే మన నోటి నుండి ఎందుకు దేవుడు దూషిస్తున్నాం? ఎందుకు దూషిస్తున్నామండి? ప్రతికూలమైన పరిస్థితిని దేవుడు అనుమతించాడు అనంటే గమనించండి, ఈ ప్రతికూలమైన పరిస్థితి వెనక ఊహించని గొప్ప జయవంతమైన వాతావరణము మన జీవితంలో ఊహించని గొప్ప ఊహించని మన ఊహకు అందనంత గొప్ప సంతోషము దాచి ఉంచాలనే విషయాన్ని మనలో ఎంతమంది గ్రహిస్తున్నామండి? ఈ రోజున మనుషులు బంధించిన వారి ద్వారానే దేవుడు అనేక మంది ఆత్మలను మందిరాన్ని నడిపిస్తారనే విశ్వాసము ఎంతమందిలో ఉన్నది? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, యోబు తనకున్న ఆస్తిని కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. చివరికి తన ఆరోగ్యము కూడా క్షీణించిపోయిన దేవుని యోబు తన నోటి నుండి ఒక్క మారు మాట దేవుని దూషించిన మాట మాట్లాడినట్టు యోబు తన జీవిత చరిత్రలో దాఖలేదు, ఆనవాళ్ళు కూడా లేవు. యోబు తండ్రి అయిన దేవుని దూషించినప్పుడు మనం ఎందుకు దూషించాలండి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడలని చెప్పుకుంటూ ప్రతికూలమైన పరిస్థితి వస్తే అసలు ఉన్నావా అని అవిశ్వాసం మాటలు మన నోట్లో నుంచి ఎందుకు వస్తున్నాయి? గమనించండి, మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందనంటే దాని వెనకాల మన నోటి నిండా సంతోషముతో మన హృదయం అంతటితో ప్రభుని ఆరాధించడంలో ప్రారంభమయ్యాలి అని మనం గమనించాలి.
శోధన వచ్చిందా దిగులు పడద్దు. దాని వెనక గొప్ప జయమును తను దాచి ఉంచాడు విషయం గమనించినప్పుడు నీ నోటి నుండి ప్రభువును దూషించే మరో మాట నీ నోట్లో ఉంచుతారు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, యోబు తన జీవితంలో సమస్తం కోల్పోయి తన ఆరోగ్యం పాడైపోయింది. అంతా పోగొట్టుకున్న దేవుని మరో మాటతో దూషించలేదు. యోబు బాగానే ఉంది. ఎందుకు సావరాలా అని అంటే దేవుడు మన ఆశీర్వదిస్తారేనా అని మూర్ఖురాల్లో మాట్లాడు జాగ్రత్త అని చెప్పి కళాఖండిగా గతించాడు యోబు తన భార్య విషయం. ఒక అవిశ్వాసి విషయంలో అవిశ్వాసానికి దారి మలిచే విధంగా ప్రయత్నిస్తుంటే విశ్వాసముతో స్థిరమైన భక్తితో నిలబడిన యోబు ఏం చేశాడండి? గర్తించాడు. అవిశ్వాసానికి స్థానం ఇవ్వలేదు. చివరికి ఇదే యోబు యొక్క చరిత్రలో చివరి అధ్యాయంలో చివరి వచనాలు మనం చదివితే ఎంత చక్కటి మాట అంటే తన పోగొట్టుకున్నది ఒక్కింతైతే పొందుకున్నది రెండంతలు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి అనుగ్రహించాడు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అతనికి అంతకు ముందు అతని పరిచయులైన వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీద రప్పించిన సమస్త బాధలను కూర్చి ఎంత లేచి దుఃఖము పొందుతూ అని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరబ్బా. ఇది కాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను ఒక్కొక్కడు బంగారు బొంగరమును అతనికి తెచ్చి ఇచ్చారంటబ్బా. యెహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించబడను. అబ్బా చూసారా, మొదట్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయండి? 7,000 గొర్రెలు. ఇప్పుడు 2 అంతలు 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, అబ్బా 1000 జతల ఎడ్లును, 1000 ఆడుగాడిదలు కలిగి ఉన్నాడు చూడండి. మరియు అతని 7 కుమారులను 3 కుమార్తెలు కలిగి అతని పెద్దదానికి ఎమీమానియు, రెండవ దానికి కెజియానియు, మూడవ దానికి కెరం హప్పుకు అని పేరు పెట్టారు. ఆ దేశమంతటను యోబు కుమారులకున్న సౌందర్యవతులు ఎక్కడ కనబడలేదండి. యోబు కుమార్తెలు ఉన్నంత సౌందర్యము ఎక్కడ లేరంట. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చారు. ఆస్తి పంచారు.
పరీక్ష వస్తే మన నోటితో దేవునికి ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అది ఆశీర్వదిస్తే అబ్బో ఇక చెప్పగలను కాదనుకుంటారు. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమారులను 4 తరాల వరకు చూశాడంట. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నందెను. అయిపోయింది. అర్థమైందండి? నేను ఇంకా షార్ట్ గా సమ్మరీగా చెప్పుకొచ్చాను. యోబు చరిత్ర వర్షం చదువుకుంటూ వస్తే ఈ మధ్యలో సైన్స్ గురించి కూడా రాయబడి ఉంది. ఎంత వండర్ఫుల్ బైబిల్ అండి. నిజంగా బైబిల్ చదివితే సమాజంలో ఎట్లా బ్రతకాలని నేర్పిస్తుంది బైబిల్. కానీ లోకంలో ఈ లోకాన్ని చూసి లోకం వెంబడి వెళ్ళామంటే కుయుక్తితో నింపింది, కుయుక్తి జ్ఞానంతో నింపేది లోకం. ఇది పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ చదివితే సమాజంలో ఎట్లా బ్రతకాలి, దేవుని కొరకు ఎట్లా పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, తోటి వారితో ఎట్లా ప్రవర్తించాలి, వారితో దేవుని ప్రేమ ఎట్లా పంచాలి అని చెప్పేది బైబిల్ యొక్క సిద్ధాంతం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క చరిత్రను ఎన్ని సంవత్సరాలుగా వింటున్నా ఎప్పటికీ నీ హృదయం కఠినంగా ఉందంటే మీలో దేవుని వాక్యము ఇంకా లోతుగా వెళ్ళలేదు అని అర్థం. యోబుకు ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి. హృదయములకు అంటే ఏడవలేనంత పరిస్థితులు ఏర్పడినా నిజంగా యోబు స్థానంలో మనం ఉంటే నిజంగా నోటికి వచ్చిన తెచ్చేస్తాము. అవునా కదా? యోబు స్థానంలో కదా మనం ఉంటే ఈ పాడి మన నోటికి వచ్చిన పిచ్చిగా తెచ్చేస్తాం. కానీ యోబు అట్లా తెచ్చలేదు, మరి మాట దూషించలేదు. నిజంగా యోబు కన్నా తెచ్చుంటే చివరలో దేవుడి ఇచ్చే 2 ఆశీర్వాదం కూడా పోగొట్టుకునేవాడు. తన జీవిత భాగస్వామి అన్న మాట కనుక వినుంటే ఆఖరిలో తన చివరి దినాల్లో దేవుడిచ్చిన 2 ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవాడు. కానీ యోబు తన జీవితంలో దేవుని మన మాటతో దూషించకుండా దేవుడు పెట్టిన పరీక్షని తన మనసులో అనుకొని దేవునికి సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటండి? మన అరచేతుల దగ్గర నుండి పాదముల వరకు బోర్లాగా పొందుతున్నాయా, నీవే నాకు దిక్కు అని దేవుని ఎదుట మనం ఆయన పాదాలు పట్టుకునేది సాష్టాంగ నమస్కారం. గమనించండి ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో వచ్చే ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఈ రోజున మన దేవుని దూషిస్తున్నామా, లేకపోతే ఇది మన జీవితంలో దేవుడు మనకు ఒక విజయానికి సంకేతంగా ఇస్తున్న ఈ ప్రతికూలమైన పరిస్థితులని వాక్యాన్ని ఆధారం చేసుకుని విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు వారి జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు కొంతకాలం ఉంటుంది. కారు మబ్బులా ఉంటుంది కొంతకాలము. ఆ కారు మబ్బుగా వెళ్ళిపోయిందంటే మీ జీవితంలో ఊహించనంత నోటి నిండా దేవుడు ఏం నింపుతానన్నారు? నవ్వును నింపుతానన్నా, సంతోషాన్ని నింపుతానా, నిత్యానందంతో దేవుడు మీ హృదయాన్ని నింపి మిమ్మల్ని చూస్తున్న వారు మీలో దాగి ఉన్న క్రీస్తు స్వారూప్యాన్ని అనేక మంది చూస్తారు. అనేక మంది చూసినప్పుడు వారు అనే మాట ఏంటో తెలుసా? అమ్మా
ఒకప్పుడు మీ ఇంటి పరిస్థితులను చూసి మేము హేళన చేశాం, మేము ఎగతాళి చేస్తాం, హేళన మాట్లాడాం. ముందు చక్కగా మాట్లాడి అనుకోని మీకు విరోధము మీ మీద ఎంతో వ్యతిరేకంగా మాట్లాడాం. కానీ ఈ రోజున మీరు దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారని విషయాన్ని ఈ రోజున మేము ఆ కళ్ళారా చూస్తున్నాం. మమ్మల్ని క్షమించి దేవునికి మహిమ కలుగుగాక. ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందని మన జీవితాల్లో బలహీనతలని చెప్పి ప్రకాలు విడిచిన వారు, నోటికి ఇష్టం వచ్చిన మాట్లాడిన వాడు, కత్తి పోటలని మాటలు, సూటి పోటలని మాటలతో గాయపరిచిన వారే ఒకనొక దినము రాబోతుంది. ఆ దినమున మిమ్మల్ని సూటి పోటలని మాటలతో, కత్తి పోటలని మాటలతో గాయపరిచిన వారే మీ దగ్గర వచ్చి మీ కాళ్ళు పట్ల కన్యలతో క్షమాపణ అడిగి ఈ రోజున మీరు ఆరాధిస్తున్న జీవం గల దేవుడు మాకు కావాలని ప్రతిరోజు మీ దగ్గర వచ్చి దేవుని సన్నిధి అనుభవాన్ని వారి దేవుని మందిరంలోకి వచ్చి వారి జీవితాల మార్పు చెందడానికి వారి మందిరానికి పరుగులు తీస్తారు. ఆ రోజు త్వరలో దేవుడు మనకు అనుగ్రహించింది కాక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యం. దేవునికి ఇష్టంగా ఉన్నాం, కానీ మనలో ఏది తక్కువ ఉంది, ఏది కొదువుగా ఉంది? విశ్వాసము కొదువుగా ఉంది. వాక్యము తెలిసిన మనము దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని దానికి మనం విశ్వాసం అడిగినప్పుడు మన జీవితంలో ఎన్నాళ్ళ వరకు లేని అభివృద్ధి ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచి ప్రారంభమవడం మొదలవుతుంది. దేవుడు తన కార్యము జరిగించిన ఆరంభమైన దాన్ని ఎవరు ఆపలేదు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు అని దేవుడు మన జీవితంలో ద్వారము తెరిస్తే దాన్ని మోయటకు అది ఎవరి తరము కాదు. కనుక దేవుడు మన జీవితంలో బలహీనతలకు దేవుడు అనుమతించాలంటే ఆ బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణమైనప్పుడు మనలను చూసి ఎగతాళిగా నమ్ముకున్న వారిని ఎదుటనే దేవుడు నిలబెట్టి మన ద్వారానే దేవుని మహిమపరిచే దినములు ప్రారంభమైంది. ఆమేన్. మన ద్వారానే ఎవరి నామం మహిమపరచబడబోతుంది? దేవుని నామం మహిమపరచబడబోతుంది. ఆ సమయం ఆసనమైంది. ఆ సమయం ఆసనమైంది. మనలో ఉన్న బలహీనతలు ప్రతిగా రెట్టింపు బలంతో నింపి తన శక్తితో నింపి దేవునిలో మనల్ని పరిపూర్ణులుగా చేసి ఎవరైతే మన విషయంలో నోటికి సంవత్సరం మాట్లాడారో వారందరినీ దేవుడు మన ఎదుట సమకూర్చి యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలా ఆశీర్వదించబడిన వాగ్దానము దేవుడు వారి కన్నుల ఎదుటనే దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా దేవుడు నిలబెట్టే సమయం ఆసనమైంది. దేవునికి మహిమ కలుగుగాక. గమనించలే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఉదయ కాలం ఈ వర్తమానం ఆలకించిన మీరు ఎవరైనా ఇటువంటి పరిస్థితిలో కనుక ఉంటే అటువంటి వారికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఒక చక్కటి వాగ్దానం ఏమిటంటే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండదు. అర్థమైందండి? ఆయన పరిపూర్ణుడు కనుక మనలో ఉన్న బలహీనతలను తన శక్తితో నింపి మనల్ని బలవంతులుగా చేసి మనలను పరిపూర్ణులుగా చేసి అందరి సమక్షంలో దేవుడు ఒకానొక దినమున మనల్ని నిలబెట్టి, ఇదిగో మీరు ఆరాధిస్తున్న జీవం గల దేవుడు గొప్పవాడని వారు తెలుసుకొని పరుగున లెక్కింపలేని జన సమూహంతో ఈ మందిరావరణమంతా నింపబడే సమయం ఆసనమైంది. విశ్వసించిన వారు ఈ వాగ్దానము వారి జీవితంలో దేవుడు నెరవేర్చినగాక. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకోండి. తండ్రి వందనాలు నాయనా.